కాగజ్ నగర్ మండలంలో పెద్ద పులి సంచారంపై అధికారులు అలర్ట్ జారీ చేశారు. కాగజ్ నగర్ లోని పలు గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. వ్యవసాయ భూమి, అడవి పరిసర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకూడదని హెచ్చరించారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో పలు గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు అధికారులు. ఇస్గాం విలేజ్ నెంబర్ 1, 3, 5, 8, 9, 10, నజ్రుల్ నగర్, సీతానగర్, అనుకోడ, గన్నారం, కడంబ, ఆరేగూడ, బాబు నగర్ గ్రామాల్లో ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ విధించారు అధికారులు. వ్యవసాయ భూమి, అడవి పరిసర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకూడదని హెచ్చరించారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో పెద్ద పులి సంచారంపై అధికారులు అలర్ట్ అయ్యారు. కొన్ని ఆంక్షలు విధించారు. కాగజ్ నగర్ లోని పలు గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. సుమిత్ర, పెద్దపులి సంచారంతో కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగజ్ నగర్ సంబంధించి పులి సంచరిస్తున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 144 సెక్షన్ విధిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. 163 BNSS యాక్ట్ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఫారెస్ట్ సంబంధించిన అధికారులు అటు జిల్లా యంత్రాంగం చెప్తుంది. ప్రస్తుతం అయితే కాగజ్ నగర్ మండలం ఈద్గాం విలేజ్ నంబర్ 1, 3, 5, 8, 9, 10 తో పాటు నజ్రుల్ నగర్, సీతానగర్, అనుకోడ, గన్నారం, కడంబ, ఆరేగూడ, బాబు నగర్ ఈ గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉంటాయని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కూడా వ్యవసాయ భూమిలోకి కానీ పంట పొలాల్లోకి, అడవికి పరిసర ప్రాంతాల్లో వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీన్ని సంబంధించి ఇప్పటికే గ్రామాల్లో డప్పు చాటింపు కూడా చేస్తున్నారు. పులి ఏ వైపు నుంచి వచ్చి అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితుల్లో కొన్ని రోజులు పులి దాని దారి మళ్లించే వరకు, పులి అవతలి వైపు వెళ్లిపోయే వరకు కొంత ఈ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పి చెప్తున్నారు. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఎవరు బయటకు వెళ్ళొద్దని చెప్పి చాలా ఆంక్షలు విధించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో రైతులు కొంత తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా పులి ఇలాగే 2 వ్యక్తులు హతమార్చిన టైంలో ఈ ప్రాంతంలో పత్తి ఏరడానికి కూడా ఎవరు వెళ్ళలేదు. ఇది కరెక్ట్ గా సీజన్, పత్తి ఏరే సీజన్. కొంత రైతులకు, కూలీలకు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉండే టైం. కానీ ఈ పులి సంచారంతో ఒక్కసారిగా వాళ్ళంతా ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ఉదయం జరిగిన ఘటన పైన పూర్తిగా అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. మళ్ళీ అలాంటి ఘటన జరగకుండా, ఎందుకంటే ఒకసారి పులి మనిషి మీద దాడి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాటిల్, పశువుల వైపు కాకుండా మళ్ళీ మనుషుల వైపు అటాక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుచేత ఈ ఆంక్షలు పెడుతున్నామని చెప్పేసి అటు జిల్లా యంత్రాంగం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా నిర్మానుష్యంగా మారింది ఈ ప్రాంతం అంతా కూడా. పెద్ద పులి సంచారంతో ఎవరు కూడా బయటకు రావట్లేదు. కానీ ఫారెస్ట్ అధికారులు ఒకవేళ ఒక వారం రోజుల తర్వాత ఆంక్షలు సడలిస్తే మాత్రం కొంత పత్తి ఏరడానికి 20 మంది గుంపులుగా వెళ్ళడానికి, అది కూడా ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణలో వెళ్ళడానికి కొంత అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఫారెస్ట్ అధికారులు, అటవీ శాఖ, రెవెన్యూ వీళ్ళంతా ఒక టీమ్ గా ఏర్పడి అక్కడ కొంత పర్యవేక్షించే అవకాశం కూడా ఉంది. గతంలో కూడా పులి దాడి చేసిన టైంలో ఇలాంటి పరిస్థితుల్లో నెలకొన్నాయి. ఒక 10-15 రోజుల పాటు పులి అవతల వైపు దాటి మహారాష్ట్రకు వెళ్లే వరకు కూడా కొంత అధికారులంతా కూడా దగ్గరుండి వ్యవసాయ కుళ్ళకు అండగా నిలిచారు. డప్పు చాటింపులు గాని, ముఖానికి మనిషి ముఖం కూడిన మాస్క్ బ్యాక్ సైడ్ పెట్టుకోవడం గాని, డప్పు చప్పుళ్ళు, పంట పొలాల పరిసరాల్లో పెద్ద ఎత్తున మంటలు పెట్టడం, పొగలాంటివి పెట్టడం, కొంత పులికి భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రాంతంలో రాకుండా కొంత చర్యలు అయితే చేపట్టే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఈ 144 సెక్షన్ విధిస్తున్నట్లు చెప్తున్నారు. ఒక 2-3 రోజుల తర్వాత పులి ఒకవేళ ఈ ప్రాంతం దాటి వేరే ప్రాంతానికి వెళ్తే కొద్ది ఆంక్షలు సడలించి వ్యవసాయ పనులకు కానీ మిగతా దానికి కొంత అనుమతులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమిత్ర, అంటే ప్రేమ్ సాగర్, ప్రస్తుతానికి అయితే 144 సెక్షన్ అమల్లో ఉంది. సాయంత్రం నుంచి ఉదయం వరకు కూడా ఈ సెక్షన్ అమల్లో ఉందని అంటున్నారా, లేకపోతే అంటే కంప్లీట్ గా ఈ సెక్షనే ఉంటుందా? అలాగే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? పులులకు సంబంధించి అవి ఎంత టైం వరకు ఈ ప్రాంతంలో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు? ఎక్స్పర్ట్స్ ఏమైనా మాట్లాడుతున్నారా దీనికి సంబంధించి? వాస్తవానికి ఉదయం ఈ దాడి జరిగిన తర్వాత అటవీ శాఖ అధికారులు అడిగితే గత 20 రోజులుగా ఈ పులి ఈ ప్రాంతంలోనే తిరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ ప్రాంతంలోనే ఇంకా అది కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అటవీ శాఖ అధికారులు అది మళ్ళీ ఇంకేదైనా మనుషులపై దాడి చేస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా పట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే అది అడవి ప్రాంతంలో సంచరిస్తున్న నేపథ్యంలో దాని మూవ్మెంట్ ని మాత్రమే చూస్తున్నారు. ట్రాప్ కెమెరాల ద్వారా ఈ ఎనిమల్ ట్రాకర్స్ ఉంటారు, దానికి సంబంధించి ప్రత్యేకంగా దాని ద్వారా మాత్రమే ట్రాక్ చేస్తున్నారు. ఒకవేళ పులి మహారాష్ట్ర వైపు సరిహద్దు దాటి వెళ్తే మాత్రం ఎలాంటి టెన్షన్ ఉండదు. కానీ ప్రస్తుతం మనకు ఈ టైగర్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ, ఈ ఫారెస్ట్ కి సంబంధించిన
కొంత నిపుణులు చెప్తున్నది మాత్రం ఈ కాగజ్ నగర్ మండలానికి సంబంధించి ఈ పరిసర ప్రాంతాల్లోనే ఈ పులి సంచరిస్తుంది కాబట్టి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఒక 2-3 రోజులు గడిస్తే గానీ దీనిపైన ఎలాంటి క్లారిటీ రాదు. ఆ తర్వాత ఆంక్షలు సడలించే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్.